హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గతంలో వైసీపీలో జాయిన్ అయిన రోజుల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంటూ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చారు అంబటి తిరుపతి రాయుడు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి తిరుపతి రాయుడు గతంలో అంటే డిసెంబర్లో వైసీపీలో చేరి మంగళగిరి నుంచి లేదంటే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు వైసీపీ నుంచి అని చెప్పి అప్పట్లో కథనాలు వినిపించినాయి. కానీ రోజుల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకొని తన ఐడియాలజీకి సూట్ అవుతలేదని చెప్పి వైసీపీకి రాజీనామా చేశాడు అంబటి రాయుడు. ఆ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత అంటే సోషల్ మీడియాలో అంబటి రాయుడిని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడంతో దుబాయ్లో జరిగే కౌంటీ క్రికెట్కు తాను అందుబాటులో ఉండాల్సి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది కాబట్టి అంటే ఒకవైపు రాజకీయాలు చేస్తూ మరోవైపు క్రికెట్కు అనుబంధంగా కొనసాగడం వీలు కాదని చెప్పి ఏదో వివరణ ఇచ్చి అప్పట్లో తప్పుకున్నాడు. అయితే ఈరోజు అనూహ్యంగా ఎర్లీ మార్నింగ్ ఆయన అంటే నిద్రలేస్తూనే సిద్ధం అని ఒక ట్వీట్ పెట్టాడు. దీనికి కారణం ఏంటని చాలామంది ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. జస్ట్ సిద్ధం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ పెట్టాడు అనమాట. దీని మీద పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు కూడా. అంటే మళ్ళీ వైసీపీలోకి వస్తారా? ఒకవైపు అంటే మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్న నేపథ్యంలో ఈయన సిద్ధం అని పెట్టడం దేనికి సంకేతం? మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షితులు అవుతున్నాడా అన్నది కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది. ఇకపోతే జనవరి 10న అంటే డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గ నేతగా పవన్ కళ్యాణ్ కలిశాడు. అప్పట్లో జనసేనలు కూడా చేరతాడని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అదేది చోటు చేసుకోకపోగా ఆయన కొంతకాలం ఇన్యాక్టివ్గా ఉండిపోయారనమాట. మొత్తం మీద పాలిటిక్స్ రంగంలోనే తొలియాడిగా ఆయన హిట్ వికెట్ చేసుకోవడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అంబటి రాయుడు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఇవాళ వేకోజామున 3 గంటల సమయంలో సిద్ధం అంటూ ఒక పదంతో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ అంబటి రాయుడు తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరుతారా అనే ప్రచారం మొదలైంది. అంతేకాదు సిద్ధమని ట్వీట్ చేయడంతో నేటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రారంభిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభంగా ఉన్నది. ఈ సమయంలో రాయుడు సిద్ధం అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కొందరు నెటిజన్లు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరుతారా అని రాయుడిని ప్రశ్నించారు. కానీ ఎవరికి కూడా ఆయన సమాధానం చెప్పలేదు. గతేడాది డిసెంబర్లో అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. జనవరి 6న ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. త్వరలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. జనవరి 20 నుంచి దుబాయ్లో జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ T20లో ఎమిరేట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పారు. వృత్తిపరమైన క్రికెట్ ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని అప్పట్లో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు అనమాట అంబటి రాయుడు. జగన్ను కలిసిన కొద్ది రోజుల్లోనే ఆ నిర్ణయం తీసుకోవడం అప్పట్లో సంచలనం అనమాట. సో మొత్తం మీద అంబటి రాయుడు ఈరోజు పెట్టిన సిద్ధం అనే ట్వీట్కు అర్థం ఏంటన్నది మరి రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇది పాలిటిక్స్కు సిద్ధమా లేదంటే క్రికెట్కు సిద్ధమా? ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిన తరుణంలో ఐపీఎల్కు సిద్ధమా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మరి దీనికి అర్థం ఏంటన్నది అంబటి రాయుడే చెప్పాల్సి ఉంది. చూద్దాం మరి ఆయన నోటి నుంచి ఏం సమాధానం వస్తున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.